వైసీపీ దాష్టికాలు భరించలేక అనేక కంపెనీలు రాష్ట్రం వదిలి వెళ్లిపోయాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ మేరకు విశాఖలో మాట్లాడుతూ కొత్త కంపెనీలు పెట్టుబడిదారులు రాష్ట్రానికి వస్తుంటే వైసీపీ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. ఇట్లా అడుగడుగున జగన్ రెడ్డి మోసానికి నిన్న నేను కూడా చూస్తే ఏ ప్రాజెక్టు చూసినా వంశధార, తోటపల్లి, తారకరామ తీర్థసాగర్, ఒట్టిగడ్డ, మరి జంజావతి, మడ్డు వలస, హిరమండలం రిజర్వాయరు, గొట్టా బ్యారేజీ, మహేంద్ర తనయ తాండవ, ఎట్లా ఏ రిజర్వాయర్ చూసినా, ఏ బ్యారేజీ చూసినా, ఏ ప్రాజెక్ట్ చూసినా మరి 20%, 30%, 10% ఇట్లా పనులు మిగిలిపోయి పూర్తి స్థాయిలో అక్కడ ఆఖరి హైకట్టు అందరికి నీరు అందనేటువంటి పరిస్థితి చూసాం. మరి ఇటువంటి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించి 5 సంవత్సరాలు 5 రూపాయలు కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి చూసాం. ఈ ప్రాజెక్టులకు సంబంధించి పనులు లేక ఆ వర్క్స్ ను కూడా ప్రీ క్లోజర్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని కూడా నిన్న విజయనగరం మరి శ్రీకాకుళం జిల్లాల్లో నేను ఈ వర్క్స్ ని రివ్యూ చేసినప్పుడు చాలా క్లియర్ గా చూడటం జరిగినటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా మరి అడుగడుగున కూడా మరి ఈ మోసం. ఎందుకంటే నిన్న నాకు కూడా రివ్యూ చేస్తే అనిపించింది, ఏదైతే ఈ ప్రాజెక్టులే కానీ, ఈ రిజర్వాయర్స్ కానీ, ఈ బ్యాలెన్స్ పనులు కనుక గత 5 సంవత్సరాలలో చేసి ఉండుంటే దగ్గర 50,000 కోట్ల ఆదాయం ఈవేళ ఉత్తరాంధ్ర ప్రజలకు వచ్చి ఉండేది. అంటే ఈవేళ ఆ జగన్మోహన్ రెడ్డి అధికారి మార్పిడితో వచ్చినటువంటి విధ్వంసంతో ఈవేళ నాకు తెలుసుండి 50,000 కోట్ల రూపాయల ఆదాయం ఈవేళ ఉత్తరాంధ్ర ప్రజలు, రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా అడుగడుగున విధ్వంసం చేసినటువంటి ఈ యొక్క వైసీపీ అంటే ఒక ఉత్తరాంధ్ర ద్రోహిగా, అంటే ఒక అభివృద్ధి అనేటువంటి పదం మరి యొక్క జగన్ ముఠాకు నచ్చినటువంటి విషయంగా మరి ఈరోజు గుర్తుపెట్టుకుంటూ, మరి అదేవిధంగా ఈరోజు ఏదైతే మనం కూడా చూస్తూ ఉన్నాం, విశాఖపట్నం ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అభిమానించేటువంటి నగరం, ప్రేమించేటువంటి నగరం విశాఖపట్నం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా మంచితనంతో, చాలా గౌరవభావంతో ఉండేటువంటి పట్టణం. అందరికీ అభిమానం విశాఖపట్నం. మరి అటువంటి విశాఖపట్నాన్ని కూడా ఒక అభివృద్ధి పదంలో ముందుకు నడపాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నో పరిశ్రమలను ఆ రోజు మనం తీసుకొస్తే, మరి అటువంటి పరిశ్రమలను కూడా గత 5 సంవత్సరాల పాలనలో ఏ రకంగా బెదిరించి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి పొరుగు రాష్ట్రాల వైపు పారిపోయేటువంటి పాలన ఏది చేశారో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. మరి ఆ ఉత్తరాంధ్ర, అందులో పర్టికులర్గా విశాఖపట్నం ఇవన్నీ అభివృద్ధి చెందితే తమ దోపిడీ లూటీకి ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో ఆ అభివృద్ధిని కూడా ఆపుకుని ఒక దోచుకోవాలనేటువంటి ఒక క్రూరమైనటువంటి ఆలోచనతోటే గత 5 సంవత్సరాల వైసీపీ పాలన గడిచినటువంటి పరిస్థితి. అందుకు ఉదాహరణే లూలు కంపెనీ. మరి ప్రఖ్యాతమైనటువంటి లూలు కంపెనీని కూడా ఈ యొక్క రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రం వెళ్ళగొట్టాడు అని అంటే ఉత్తరాంధ్ర యువత పొట్టగొట్టినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి కాదా? మళ్ళీ ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి యొక్క కృషితో మళ్ళీ ఆ లూలు కంపెనీని కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం ఈరోజు వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ పెద్ద ఎత్తున యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి విధంగా ఈ ప్రభుత్వం పనిచేయడం కానీ, అదేవిధంగా ఏదైతే విశాఖ ఋషికొండ మరి ఐటీ సెజ్ ఏదైతే ఉందో, మరి ఐటీ సెజ్ నుంచి 14 కంపెనీలు 5 సంవత్సరాల పాలనలో పారిపోయినటువంటి పరిస్థితి. అందులో మీ అందరికీ తెలుసు, ఏదైతే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ, హెచ్సిఎల్ కానీ, ఐబిఎం కానీ, పెంటెక్స్ కానీ, హెచ్ఎస్బిసి కానీ, ఇట్లా వైసీపీ దాష్టికాలు భరించలేక మరి ఈ యొక్క రాష్ట్రం వదిలి తరలిపోయినటువంటి పరిస్థితిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి ఏంటి చేసినటువంటి ఘనకార్యం వల్ల వైజాగ్ అని అంటే ఋషికొండని బోడుగుండి చేసి 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తన విలాసవంతమైనటువంటి భవనం, ఒక పక్కన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మరి వారించినా కూడా తన విలాసవంతమైనటువంటి ఒక ప్యాలెస్ ని 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో, మరి నిన్న కూడా మేము స్టడీ చేస్తే ఆ టైల్స్ అంటే ఆ ఋషికొండ భవనంలో విలాసవంతమైన భవనం టైల్స్ చూస్తే చదరపు అడుగు 26,000 రూపాయలు పెట్టి మరి ఆ టైల్స్ నిర్మాణం జరిగింది అని అంటే, నేను ఒక బాత్రూమ్ చూస్తూ ఉంటే 1000 చదరపు అడుగులు
అంటే పేదవాడికేమో సెంటు భూమి ఇచ్చావు, పేదవాడికి 300 అడుగు కూడా ఇల్లు ఇవ్వలేదు. కానీ నీ నిర్మాణం చేసుకునేటువంటి విలాసవంతమైన భవనంలో మాత్రం 1000 చదరపు అడుగులతోటి, అంటే 3 పేదవాళ్ళ ఇల్లు కలిపితే మరి 1000 చదరపు అడుగులతో ఒక బాత్రూమ్ నిర్మాణం చేసుకునేటువంటి స్థాయిలో అంత విలాసవంతమైనటువంటి భవనాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, అంటే ఏ రకంగా వీళ్ళు దోపిడీ, వీళ్ళు లూటీ జరుగుతుంది అనేటువంటి విధంగా మనందరికి కూడా అర్థమైనటువంటి పరిస్థితి. నిజంగా ఏదైతే ఋషికొండకి మరి జగన్మోహన్ రెడ్డి వెచ్చించినటువంటి ఆ సొమ్ముని పేదవాళ్ళకు వినియోగిస్తే దగ్గర 25,000 మందికి మరి ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే 25,000 మంది పేదల ఇల్లు నిర్మాణానికి సరిపడేంత సొమ్ము ఈవేళ ఒక్క ఋషికొండకి నువ్వు ఖర్చు పెట్టి ఈవేళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసావంటే ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఉందా అనే విషయాన్ని ప్రజలు కూడా ప్రశ్నించవలసిన అవసరం ఉంది. ఇది ఒక్క విషయంలోనే కాదు, ఆ రోజు రంగుల మీద 3,000 కోట్ల రూపాయలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకోవడానికి సర్వే రాళ్ల మీద 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. ఏదైతే నీ యొక్క అవినీతి పత్రికకి సాక్షికి 500 కోట్ల రూపాయలు ప్రకటన రూపంలో దోచిపెట్టినటువంటి పరిస్థితి. పట్టాదారు పాస్ పుస్తకాల మీద నీ తాత ఆస్తి కాదు, నీ ముత్తాత ఆస్తి కాదు, మా కష్టార్జితం, మా తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి మీద కూడా, మా పట్టాదారు పుస్తకాల మీద కూడా, మరి మా డాక్యుమెంట్స్ మీద కూడా నీ బొమ్మలు వేసుకుని దానికి కూడా 100 కోట్ల రూపాయలు మరి వీళ్ళ దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి, దుస్థితి. అంటే ఈ రకంగా ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ లూటీ చేస్తూ, అందులో కూడా పర్టికులర్గా ఈవేళ విశాఖపట్నం, అదేవిధంగా ఉత్తరాంధ్రకు తీరనటువంటి ద్రోహం, దగా చేసినటువంటి ఈ యొక్క ఉత్తరాంధ్ర దోహి జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే నిన్న మొన్న మళ్ళీ ఆ వెళ్ళిపోయిన పరిశ్రమలు, ఎందుకంటే మన లూలుని మళ్ళీ వెనక్కి తీసుకురావడం కానీ, మొన్న కూడా మీరు చూసారు ఏదైతే ప్రఖ్యాత టీసీఎస్ అంటే ఒక ప్రెస్టీజియస్, మీ అందరికీ తెలుసు, ఒక సాఫ్ట్వేర్ ఎన్నో లక్షలాది మందికి ఉద్యోగ కల్పన చేసేటువంటి ప్రఖ్యాత టీసీఎస్ ని మళ్ళీ ఈరోజు విశాఖపట్నాన్ని తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కృషి చేసి ఆ టీసీఎస్ డేటా సెంటర్ ని మళ్ళీ ఇవాళ విశాఖపట్నాన్ని తీసుకొచ్చి మొదటి విడతగానే 12,000 ఉద్యోగాలు ఈవేళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పించే